ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు భగవంతుని మీద నిందేయడానికి ముందు వరుసలో ఉంటున్నారు. ఈ మధ్య చాలామంది చూశాను, నేను ప్రతి దానికి భగవంతుని ఒక కారణంగా చూపిస్తున్నారు. ఒకనొక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒకనొక పడవలో ఒక వ్యక్తి పడవలో ఉన్నాడు. తనతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు. పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అలా సడన్గా ఆ పడవ ప్రమాదానికి లోనై తనతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళందరూ చనిపోయి తను ఒక్కడు మాత్రం తనకున్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఈత కొట్టుకుంటూ ఏదో ఒక ఒడ్డుకు చేరుకున్నాను. ఒడ్డుకు చేరుకొని ఎన్ని రోజులు చూసినా ఎవరూ కనిపించట్లేదు. ఇంకా తప్పదు, నేను ఇక్కడ బతకాల్సిందే అని అక్కడ చిన్న గూడు ఏర్పాటు చేసుకొని రోజు ఆ సముద్రంలో చేపలు వేటాడుకొని తింటూ బతుకుతూ అలా కాలం గడిపేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నాకేమైనా సాయం చేయండి. ఒకనొక రోజు ఇతను వేటకెళ్ళి వచ్చేసరికి తను ఒక చిన్న వర్షంలో ఒక పిడుగుపడి తను నిర్మించుకున్న గుడిసె కాలిపోతుంది. అయ్యో దేవుడా, నువ్వు నాకు సాయం చేయబోగా నేనంటూ ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న గూడును కూడా నాకు లేకుండా చేసావే అని చెప్పి ఆ భగవంతుడిని తిట్టడం మొదలుపెట్టాడు. తెల్లవాళ్ళు అలాగే తిట్టాడు. తెల్లవాళ్ళు ఆ మంటల్లో ఆ గుడిసె కాలిపోతూ ఉంది. తెల్లారి పొద్దున ఇతను నిద్రలేసి చూసేసరికి ఒకనొక పెద్ద పడవ వచ్చి తన్ని అక్కడికి వచ్చి గుర్తించి, ఎవరు బాబు నువ్వు ఇక్కడ పడుకున్నావు అని చెప్పేసి అని అడిగారు. అయ్యో మీరెందుకు వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగితే, రాత్రి ఇక్కడ ఏదో పెద్ద మంటలు వస్తున్నాయి, మమ్మల్ని ఇక్కడ రమ్మని ఏదో ఇండికేషన్ సిగ్నల్ వస్తున్నట్టు అనిపించింది, మేము ప్రమాదంలో ఉన్నాం, మాకు సాయం కావాలని అన్నట్టు అనిపించింది, అందుకని మేము ఇక్కడ దాకా వచ్చి మేము వెతుకుతున్నాం, ఇక్కడ ఉన్నారా అని, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు ఏంటి అని అంటే, అయ్యో ఆ భగవంతుడు నాకు గుడిసెని కాలుపెట్టినా నాకు మీ ద్వారా ఒక దారి చూపించడం కోసం కాలుపెట్టాడా అని చెప్పి తీరా మళ్ళీ భగవంతుడి దండం పెట్టి సారీ చెప్పిన పరిస్థితి. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అని ఆలోచించుకొని ముందడుగు వేయడం నేర్చుకోండి, మన భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.